హాయ్ వివర్స్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం ఎడిటింగ్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ నేను కొన్ని నెంబర్స్ రాశాను. ఈ నెంబర్స్ టోటల్ మొత్తం నాకు ఇక్కడ కావాలనుకోండి. ఇక్కడ క్లిక్ చేశాక దీన్ని ఆటో సమ్ అంటాం. దీన్ని క్లిక్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఈ ఫస్ట్ సెల్లో ఉన్న నెంబర్ నుంచి లాస్ట్ సెల్లో ఉన్న నెంబర్ వరకు మీకు టోటల్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఇది రో వైజ్గా నేను టోటల్ చేశాను. కాలం వైజ్గా కావాలి అంటే ఇక్కడ కాలంలో క్లిక్ చేసి ఈ ఆటో సమ్ని క్లిక్ చేసి ఎంటర్ అంటే కాలం వైజ్గా టోటల్ చేసి చూపిస్తుంది. ఓకేనా? తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇలా చేయొచ్చు. టోటల్ ఈక్వల్ టు సమ్ అంటే ఇదేంటంటే మనం టైప్ చేసి చేయడం అన్నట్టు. బ్రాకెట్ ఓపెన్ చేశాక రిఫరెన్స్ ఇవ్వండి. రిఫరెన్స్ అంటే ఇవ్వండి బీ కాలం 6th రోలో ఏముంది అంటే ఇక్కడ నుంచి నాకు టోటల్ ఎక్కడి వరకు కావాలి అంటే మొదల కాలాన్ని ఇవ్వండి. కాలాన్ని ఇచ్చి లాస్ట్ సెల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే B6 నుంచి G6 వరకు నాకు టోటల్ కావాలి అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, మీకు ఇలా కూడా టోటల్ వస్తుంది అన్నట్టు. ఒకదాని టోటల్ చేశాక మీరు దీన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని టోటల్ వస్తుంది. ఓకేనా? లేదా మీకు ఇంకొక షార్ట్కట్ కీ ఉంటుంది. షార్ట్కట్ కీ ద్వారా ఈజీగా చూడండి. ఇప్పుడు నాకు దీని టోటల్ ఇక్కడ కావాలనుకోండి, ఆల్ట్ ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేశారనుకోండి, మీకు మీరు ఎక్కడైతే క్లిక్ చేశారో అక్కడ ఆ నెంబర్స్ టోటల్ అన్నీ వస్తుంది. చూడండి, ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు రోజ్ వైజ్గా టోటల్ మొత్తం ఒకేసారి కావాలి, కాలం వైజ్గా అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని రోస్ టోటల్ కావాలనుకోండి ఒకేసారి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ టోటల్ కావాలనుకోండి. అలాంటప్పుడు చూడండి, ఇట్లా సెలెక్ట్ చేయండి. ఫస్ట్ రో చూడండి, నేను ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఆల్ట్ ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేశారంటే చూడండి, నాకు అన్ని రోస్ టోటల్ వచ్చాయి, ప్లస్ అన్ని కాలమ్స్ టోటల్ కూడా వచ్చాయి అన్నట్టు. ఓకేనా? తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, యావరేజ్ అని. యావరేజ్ని క్లిక్ చేస్తే మీకు యావరేజ్ చేసి చూపిస్తుంది. అన్ని నెంబర్స్ యావరేజ్ చేసి చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ అంటే ఈ అన్ని నెంబర్స్ యావరేజ్ ఇక్కడ వచ్చింది అన్నట్టు. ఒకదాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే అన్నిటిది వస్తుంది. అలాగే కౌంట్ నెంబర్స్ అని ఉంటుంది. కౌంట్ నెంబర్స్ అంటే టోటల్ ఇక్కడ మనకు ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, 6 అంటే 6 నెంబర్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులోకి ఒకటి తీసేసాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి, 5 అని చూపిస్తుంది. అంటే మనకు టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఇందులో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటో తెలుసుకోవాలనుకోండి, అలాంటప్పుడు ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, మ్యాక్స్ అని. దీన్ని క్లిక్ చేసి ఎంటర్ అంటే మీకు ఇందులో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటో అది వస్తుంది అన్నట్టు. తర్వాత ఇందులోనే ఇంకొకటి మిన్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళేసి మిన్ని క్లిక్ చేస్తే దీనిలో అన్నిటికంటే చిన్న నెంబర్ ఏంటో ఆ నెంబర్ని చూపిస్తుంది అన్నట్టు. ఈ ఫ్రీ హ్యాండిల్ అని చెప్పాను, ఇంతకుముందు దీన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేసినా లేకపోతే ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చినా అన్ని రోస్లలో ఉన్న చిన్న నెంబర్ ఏంటో చూపిస్తుంది అన్నట్టు. తర్వాత చూడండి, ఇక్కడ డౌన్, రైట్, అప్, లెఫ్ట్ అని ఉంది. ఇది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అని టైప్ చేశాను, 5 టైప్ చేశాను. రెండు టోటల్ చేయాలంటే షార్ట్కట్కి ఆల్ట్ ఈక్వల్ టు అని టైప్ చేసి ఎంటర్ అంటే ఆ రెండు టోటల్ వచ్చింది. మళ్ళీ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నెంబర్ రాసుకున్నాను, 4 అని టైప్ చేసేసుకున్నాను. నాకు ఈ పై ఫార్ములానే కింద అప్లై కావాలనుకోండి, అలాంటప్పుడు మనం ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను డౌన్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ రెండింటిని టోటల్ చేసి చూపిస్తుంది. అదే అప్లో ఇంకేమైనా నెంబర్స్ రాసుకున్నాను అనుకోండి, 5 అని టైప్ చేశాను. ఇదే ఫార్ములా అంటే ఈ ఫార్ములా ఇక్కడ పైన అప్లై కావాలి అంటే ఇందులోకి వెళ్ళేసి అప్ని తీసుకుంటే అప్లో అప్లై అవుతుంది అదే ఫార్ములా. లెఫ్ట్లో కావాలంటే లెఫ్ట్లో, రైట్లో కావాలంటే రైట్లో, ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, అక్రాస్ వర్క్ షీట్స్. ఇది ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు నాకు ఈ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ నెంబర్స్ అన్ని నాకు సెకండ్ షీట్లో రావాలి, థర్డ్ షీట్లో రావాలి, ఒకవేళ 4th షీట్ ఉంటే 4th షీట్లో కూడా రావాలనుకోండి. అట్లా ఒక 10 షీట్స్ ఉంటే 10 షీట్స్లలో రావాలనుకోండి. అన్నిటిని కాపీ చేసి పేస్ట్ చేయాలంటే టైం పడుతుంది. అలాంటప్పుడు మనకి అక్రాస్ వర్క్ షీట్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే చూడండి, ఈ డేటాను సెలెక్ట్ చేసుకున్నాక షిఫ్ట్ ప్రెస్ చేసి మీకు ఎన్ని షీట్లలో ఆ డేటా కాపీ కావాలో ఆ షీట్ని అన్నిటిని క్లిక్ చేయండి. షిఫ్ట్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ ప్రెస్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇందులోకి వెళ్ళేసి అక్రాస్ వర్క్ షీట్ని క్లిక్ చేశారంటే ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే ప్రెస్ చేయండి. చేశాక చూడండి, మీరు ఇప్పుడు సెకండ్ షీట్లోకి వెళ్తే సెకండ్ షీట్లో కూడా ఈ డేటా ఉంది, థర్డ్ షీట్లోకి వెళ్తే థర్డ్ షీట్లో కూడా ఆ డేటా ఉంది అన్నట్టు. అంటే మీరు ఒక షీట్లో నుంచి వేరే షీట్లోకి ఈజీగా కాపీ చేసుకోవచ్చు అన్నట్టు డేటాని. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ చూడండి, సిరీస్ అని. ఈ సిరీస్ అనేది ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను ఒక 99 అని టైప్ చేశాను. ఇక్కడ 99కి మీరు 99 యాడ్ చేశారనుకోండి, మళ్ళీ వచ్చిన నెంబర్కి మళ్ళీ 99 యాడ్ చేయాలనుకోండి. అలా మీరు యాడ్ చేసుకుంటూ ఒక 1000 వరకు ఎంత అవుతుందో అంత చూడాలి అంటే అట్లాంటప్పుడు మనకి ఈ ఆప్షన్ యూజ్. చూడండి, ఇప్పుడు దీనిలోకి వెళ్ళేసి నేను సిరీస్లోకి వెళ్ళాను. సిరీస్లోకి వెళ్ళి స్టెప్ వాల్యూ దగ్గర మీరు 99కి ఎంత యాడ్ చేయాలో అంత ఇవ్వండి, 99 యాడ్ చేయాలి. అలా మీకు ఎంతవరకు కావాలి, ఒక 1000 వరకు కావాలి అని ఇచ్చేసి ఓకే అంటే 99కి 99, 99కి 99 ఇట్లా 99 యాడ్ చేసుకుంటూ 1000 లోపల ఎంత వస్తుందో అంత వస్తుంది అన్నట్టు. ఒకవేళ మీరు చూడండి, ఇప్పుడు నేను 89 ఇచ్చాను, 98 ఇచ్చాను. 98 ఇచ్చి దీన్ని మల్టిప్లై చేయాలనుకోండి, 98ని 2 తోటి మల్టిప్లై చేస్తే
మళ్ళీ వచ్చిన నెంబర్ని 2 తోటి మల్టిప్లై చేయాలి, అలా చేసుకుంటూ వెళ్ళాలి అంటే దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది సిరీస్లో. మీరు దీన్ని రోస్లో కావాలంటే రోస్లో, కాలమ్స్లో కావాలంటే కాలమ్స్లో చూసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కాలమ్స్ అప్లై చేసి ఇక్కడ గ్రోత్ అని తీసుకున్నాను. గ్రోత్ అని తీసుకుని 98కి 2 మల్టిప్లై చేసుకుంటూ స్టాప్ వాల్యూ ఎంతవరకు అంటే నాకు ఒక 10,000 వరకు కావాలని ఇచ్చాను అనుకోండి. ఇచ్చేసి ఓకే అంటే 99కి 2 తోటి 98కి 2 to 3 మల్టిప్లై చేసుకుంటూ 1000 లోపల 10,000 లోపల ఎంత వస్తుందో అంత నెంబర్ వరకు వస్తాయి అన్నట్టు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, జస్టిఫై అని. ఇది ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ హాఫీజ్ ఏదో ఒక నేమ్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయాను. రాసేసిన తర్వాత చూడండి, దీన్ని మీరు క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళేసి